హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనము వెజిటబుల్ బిర్యానీ చేసుకుందామండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. స్పైసీనెస్ అది పర్ఫెక్ట్గా ఉంటూ తినే కొద్దీ తినాలనిపించే టేస్ట్తో చాలా బాగుంటుంది. పైగా దీంతోపాటు ఈరోజు మనం పన్నీర్ కర్రీ కూడా చేసుకున్నాము. దీని కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. పన్నీర్ బఠానీ బంగాళదుంప కర్రీ కూడా నేను అది వీడియో పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇదైతే ఇందులో పన్నీర్ కూడా వేసుకొని బిర్యానీలో ఇలా చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. ఇలా తీసుకునే బిర్యానీ అయితే దీనికోసం అయితే మనము ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇది నెయ్యి మనం ఇంట్లో చేసే నెయ్యి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెంగా నెయ్యి వేసుకుని నేను ఈరోజు కేజీ పావు రైస్తో చేస్తున్నానండి. దీనికోసం అయితే మనం ఒక 250 గ్రామ్స్ వరకు కూడా మనం నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. సో దీంట్లో నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ కూడా వేశాను. ఇప్పుడు ఇందులో కొన్ని ఇలా క్యాష్యూ నట్స్ వేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. నేను తీసుకున్న కేజీ పావు రైస్కి నేను 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇదైతే ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, కొంచెంగా ఒక టమాటో మాత్రం వేసుకుంటున్నాను నేను. సో దీంట్లో కొన్ని క్యారెట్ ముక్కలు, ఇంకా ఇలా పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెంచ్ బీన్స్ అండి. ఫ్రెంచ్ బీన్స్ ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇందులో ఇంకా పొటాటోస్, ఇంకా మీరు కావాలంటే బీట్రూటు, క్యాలీఫ్లవరు, క్యాప్సికమ్, ఇలా కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఇవే సింపుల్గా వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. మరి ఎక్కువగా హెవీగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి ఈ మాత్రం వేస్తే సరిపోతుందండి. ఇలా ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 పెద్ద టేబుల్ స్పూన్తో మనం వేసుకుంటే అది ఒక 50 గ్రామ్స్తో లెక్కండి. సో అలాగే ఇలా ఒక 100 గ్రాములు వేసుకొని దీన్ని పచ్చివాసన పోయేలా బాగా ఫ్రై చేసుకొని ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో ఒక ఫుల్గా పెద్ద స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ నేను గరం మసాలా వేస్తున్నానండి. ఇది మనం ఇంట్లో చేసిన మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఇందులో వేసేసుకొని ఇప్పుడు అది కొంచెం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఒక గంట ముందు నానబెట్టిన రైస్ అండి. ఇది నార్మల్గా సోనా మసూరి రైసే యూస్ చేయాలి ఈ బిర్యానీకి. చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్ రైస్తో చేసుకుంటే. సో ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసి అలా ఉంచేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కర్రీ కోసం తీసిన దాంట్లోంచి నేను కొన్ని పన్నీర్ పీసెస్ అయితే ఇందులో వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో పన్నీర్ వేసేసుకొని ఇందులోకి అయితే నేను తీసుకున్న 5 గ్లాసు రైస్కి 10 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం టేస్ట్ చేసేటప్పుడు కొంచెం సాల్టీగానే ఉండాలి. ఇప్పుడు అలా చూసుకొని ఒకసారి దీన్ని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని హైలో పెట్టి ఒక 10 మినిట్స్ అయితే హైలో పెట్టి వదిలేద్దాం ఉండాలా. అలా మొత్తం 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా ఉంటుంది. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు జస్ట్ దీన్ని ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ లాంటిది, ఐరన్ ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని దీనికి మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకొక 15 మినిట్స్ అలా వదిలేస్తే మీరు రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను మూత పెట్టేసి దీన్ని ఒక 15 మినిట్స్ అలా వదిలేసాను. 15 మినిట్స్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ దాన్ని అలానే వదిలేయాలి. ఆ 10 మినిట్స్ తర్వాత మీరు తీసి చూడండి, పొడి పొడిలాడుతూ రైస్ చక్కగా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇలా చేసుకునే రైస్ అయితే మాత్రం. ఈ బిర్యానీలోకి బఠానీ, బంగాళదుంప, పన్నీర్ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. నేను వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. దీంతోపాటు రైతా సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది.